ఎన్టీటీవీ తెలుగుకు స్వాగతం. ఆదేశాల మేరకు ఈరోజు బీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ళు కూడా దళితులపై ఎడతెగని దాడులు జరిగినాయి. హత్యలు, అత్యాచారాలు కోకొల్లలుగా జరిగినాయి. దాదాపు 3800 మంది దళితులు హత్యకు గురయ్యారు. వందలాది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఈ అన్నింటిలో కూడా అమానుషమైంది, అతిహేయమైంది కాకినాడ జిల్లాలో వైసీపీ శాసనమండలి సభ్యుడు అనంతబాబు తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుణ్ణి పాశవికంగా చంపి శవాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకి బహుమానంగా ఇచ్చాడు. డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు. అయినా కూడా అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి చట్టం నుండి తప్పించుకుని తిరుగుతూ ఇటీవల సాక్షుల్ని బెదిరించి సాక్ష్యాల్ని తారుమారు చేసి కేసు నుండి బయటపడాలని ప్రయత్నం చేయడం జరిగింది. సరిగ్గా ఇదే తారీఖున సుబ్రహ్మణ్యం హత్య చేయబడ్డాడు. ఆ చీకటి రోజుల్ని, ఆ దారుణమైనటువంటి వైసీపీ పాలనని దళిత సమాజం ఒక్కసారి నెమరు వేసుకోవాలని, మళ్ళీ వైసీపీ వలలో పడొద్దని దళిత సమాజాన్ని కోరుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతబాబు పైన, అతని భార్య పైన చట్టం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారిని నియమించి రేపు 20వ తారీఖు నుండి కేసు ట్రయల్ మొదలవుతుంది. తప్పకుండా అనంతబాబుకి, అతని భార్యకు శిక్ష పడుతుందని దళితులు అర్థం చేసుకోవాలని, దళితుల యొక్క రక్షణ కోసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, లోకేష్ గారు కంకణబద్ధులై ఉన్నారని, ఈ పాలనలో దళితులపై ఈగ కూడా వాలకుండా పరిపాలన సాగుతుందని తెలియజెప్పడానికి, దళిత సమాజాన్ని మేలుకోమని కోరడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి చనిపోయినటువంటి, హత్య గావించబడినటువంటి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్కి నివాళులు కూడా అర్పిస్తాం. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యానికి బీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి, దళిత సమాజానికి అండగా దండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దళిత సమాజాన్ని చేతులెత్తి నమస్కరించి కోరుతోంది తెలుగుదేశం పార్టీ బీగన్నవరం. అయ్యా, ఆలోచనలు మార్చుకోండి, ఆలోచన చేయండి. మరొక్కసారి దయ ఉంచి కొన్ని పార్టీలకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండకండి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, అటు మోడీ గారి నాయకత్వం, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దళితుల రక్షణే లోక రక్షణగా సేవ చేస్తున్న పార్టీల వైపు ఆలోచించండి. 800 మంది దళితుల్ని హింసపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడండి. ఆ వీడి చదువుకున్న దళిత యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎడ్యుకేట్ చేయండి దళిత సామాజిక వర్గాన్ని, దళిత సమాజాన్ని.
తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి గురించి ఆలోచించి ఇటువంటి దుర్మార్గం చేస్తున్న గొడ్డలి పార్టీని, ఓ పక్క దళితులు 3,000 మంది, 3,800 మంది, ఓ పక్కన బాబాయ్ అనేక మంది, ఓ పక్కన చెల్లెలు, అన్ని విధాల అందరికీ అన్యాయం చేస్తున్న ఈ గొడ్డల పార్టీని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమి కొట్టమని ఎవరైతే మేధావులు అయితే ఉన్నారో దళిత సమాజం వారిని పీగన్నవరం తెలుగుదేశం పార్టీ చేతులెత్తి నమస్కరించి కోరుతోంది. రెడ్డి ఈ సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి దళితులకి మరొకసారి అన్యాయం జరగకుండా, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అటువంటి పార్టీని అధికారంలోకి రాకుండా మరి కూటమి ప్రభుత్వానికి దళితులందరూ మరి మద్దతు ఇవ్వాలని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం కుటుంబానికి వెంటనే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి వెంటనే ఎమ్మెల్సీ అనంతబాబు మీద కఠినమైన చర్యలు, ఎమ్మెల్సీ అనంతబాబు మీద కఠినమైన చర్యలు, ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠినమైన చర్యలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి వెంటనే ఆయన ఎదరమ్మనండి, ఆయన ఎదరమ్మని అనంతబాబుపై వెంటనే, ఎమ్మెల్సీ అనంతబాబుపై వెంటనే, ఎమ్మెల్సీ అనంతబాబుపై వెంటనే, ఎమ్మెల్సీ అనంతబాబుపై వెంటనే, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి వెంటనే